మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మంగళవారం, అలాగే ఎంతో శక్తివంతమైనటువంటి గ్రహణం కూడా కలిసి వచ్చింది. పైగా ఈరోజే మాఘ అమావాస్య తిథి కూడా ఉంది. అయితే ఈరోజు రాత్రి 12 గంటల లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి చాలు. ఇక 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది. మీరు ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. గ్యాస్ స్టవ్ను మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. అయితే మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవితో సమానంగా భావించే గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి 12 గంటల లోపు దీనిని పెడితే చాలు, దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందు ఉంటాయి. సహజంగా లక్ష్మీదేవిని మంగళవారం రోజున పూజించటం వల్ల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు, ధనధాన్యాలు కలుగుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము. శాస్త్రాలు కూడా లక్ష్మీదేవిని మంగళవారం పూజించటం వల్ల అమ్మవారు ప్రసన్నమవుతారని వివరిస్తూ ఉన్నాయి. అలాంటి మంగళవారంతో అమావాస్య కలిసి రావటం చాలా విశేషమని చెప్పుకోవచ్చు. అసలు అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్ల ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా వారి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ మంగళ అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. పైగా ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఇది మహాశక్తివంతమైన కంకణాకార సూర్యగ్రహణం. మరి ఈ శక్తివంతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ పొయ్యి కింద ఏం పెడితే ధనానికి, ధాన్యానికి లోటు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి వీడియోలు మీ కంటపడవు. కనుక పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఈరోజే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు సుమారు 4 గంటల పాటు ఉంటుంది. భారతదేశంలో ఇది నేరుగా కనిపించకపోయినా రాహుగ్రస్త సూర్యగ్రహణం కాబట్టి దీని ప్రభావం అందరిపై ఉంటుంది. అందుకే నియమాలు పాటించటం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. ఆసుపత్రులకు లేదా ప్రయాణాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ సమయంలో విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయి కనుక గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో చక్కగా తలుపులన్నీ వేసుకొని ఇంట్లోనే ఉండండి. బయటకు అస్సలు రావద్దు. ఆ సమయంలో కత్తితో, చాకుతో ఏమీ కట్ చేయవద్దు. సూదులతో కుట్టటము, గుచ్చటము, వంట చేయటము, చీపురుని పెట్టి ఊడ్చటము, జడ వేసుకోవటం ఇలాంటి పనులు చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుంది కనుక స్త్రీలు గ్రహణ సమయంలో ఈ పనులేమీ చేయవద్దు. చక్కగా బెడ్ మీద పడుకుని ఉండండి. గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు గ్రహణం కాబట్టి బియ్యం డబ్బాలో, నిల్వ పచ్చడిలో, ఉప్పుల మీద, పప్పుల మీద, కూరగాయల మీద దర్బలు వేయండి. దర్బలు వేసి మీరు గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఆ దర్బలను తీసి బయట పడవేయండి. ఎందుకంటే మనకు గ్రహణం సమయంలో కొన్ని రకాలైనటువంటి చెడు విషకిరణాలు ప్రకృతిలో చేరుతూ ఉంటాయి. కాబట్టి వీటిని వేయాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. కానీ ఈరోజు దేవాలయాలు ముయ్యటం కానీ, పూజలు ఆపటం కానీ చేయరు. పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు, కానీ మనకైతే గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పైగా ఈ గ్రహణము పంచగ్రహణ కూటమితో జరుగుతుంది. ఈరోజు మంత్రాలు జపించిన, అనుష్ఠానాలు చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది. గ్రహణం రాత్రి 8 గంటలకు ముగిసిపోతుంది. గ్రహణం ముగిశాక ఇల్లు, పూజ గది కడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు గనుక ఇల్లు కడగొద్దు. జస్ట్ ఒక గ్లాస్లో కొన్ని నీళ్లు వేసి, పసుపు వేసి బాగా మిక్స్ చేసేసి పసుపు నీళ్లు సిద్ధం చేసి ఆ పసుపు నీటిని గుమ్మాల మీద, కిటికీల మీద, గదుల్లో ఇలా ఇల్లంతా చిలకరించుకోండి, సరిపోతుంది. ఏమైనా దోషాలు ఉంటే పోతాయి, కానీ ఇల్లు కడగాల్సిన అవసరం అయితే లేదు. ఇక మగపిల్లలు ఉన్న తల్లులు ఈ రోజున ఖచ్చితంగా ఒక ప్రత్యేక పరిహారం చేసుకోవాలి.
మగపిల్లలపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని గ్రహణ దోషం నుండి రక్షించుకోవడానికి ఈరోజు రాత్రి ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి నిండుగా కుంకుమ రాసి ఆ తర్వాత దానిపై కాటుకతో ఇంటి గుర్తు వేసి తర్వాత ఆ గుడ్డుతో పిల్లవాడికి దిష్టి తీసి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పడవేయాలి. ఇది పిల్లల ఆరోగ్యం భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. తల్లి లేని పక్షంలో భార్య కూడా తన భర్తకు ఈ దిష్టి తీయవచ్చు. అలాగా ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈరోజు రాత్రి ₹1 బిళ్ళను తీసుకొని తమ సంకల్పం చెప్పుకొని తల చుట్టూ తిప్పుకుని రాత్రంతా ఆరు బయట గోడపై ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ బిళ్ళను ఎవరికైనా దానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంపాదన కూడా పెరుగుతుంది. ఇక అసలు విషయంలోనికి వస్తే గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిలో ఉంటుంది. వంటగదికి మన సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. వాస్తుపరంగా వంటగది దేవస్థానంతో సమానం. పూజ గదులు సపరేట్గా లేనివారు వంటగదినే పూజగదిలా మారుస్తూ ఉంటారు. అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే పూజగదిలో దేవుడి ఫోటోలను పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ను పెట్టి పూజించటం వల్ల కూడా అంతే పుణ్యం అనేది వస్తుంది. అంటే పూజగది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటాము. ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. కుదిరిన వారు ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజు రాత్రి ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి. ఇలా సాంబ్రాణి ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఏవైనా చెడు శక్తులు దోషాలు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. దిష్టి దోషాలు చెడుగాలి వంటి ప్రభావం పూర్తిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దైవశక్తి దైవ అనుగ్రహము ఇంట్లోకి వస్తాయి. అలానే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా మర్చిపోయి కూడా జుట్టును కట్ చేసుకోకూడదు, గోర్లను కట్ చేసుకోకూడదు, బూజు దులపకూడదు, తులసి ఆకులను చెట్టు నుండి తెంపకూడదు. అలాగే ఈరోజు మర్చిపోకుండా నూనె కానీ నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రాలు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇనుముకు సంబంధించిన వస్తువులు పదునైన షార్పు వస్తువులు అంటే కత్తి కత్తెర ఇలాంటివి తెచ్చుకోకూడదు. ఇవి ఇంట్లోకి తెచ్చుకుంటే శనీశ్వరుని మీతో పాటు ఇంట్లోకి తెచ్చుకున్నట్టే. అంతేకాదు ఈరోజు ఇంటి ఆడపిల్లలు కంటదడి పెట్టకూడదు. కాబట్టి పొరపాటున కూడా ఈ అమావాస్య రోజు ఈ తప్పులు అస్సలు చేయవద్దు. అలాగే ఈరోజు రాత్రి 12 గంటల లోపైనా సరే కనీసం ₹10 పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా దొడ్డుప్పు ప్యాకెట్ను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దొడ్డుప్పు అంటే అస్సలు చెప్పలేనంత ప్రీతికరం. దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు కష్టాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రం అనేది వారి దరిదాపుల్లోనికి కూడా అస్సలు ఉండదు. కష్ట నష్టాల నుండి బయటపడి మీకు ఇష్టదైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీరు సిరి సంపదలకు అధిపతిగా మారిపోతారు. ఇకపోతే ఈరోజు ఉత్తర దిక్కున రాత్రి 10 గంటల లోపు ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇలా మంగళ అమావాస్య రోజు ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకుని ధన సంపాదన పెరగడానికి ఈ ఉప్పు దీపం ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఒక వస్తువును పెట్టాలి. అసలు గ్యాస్ స్టవ్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తి అంతస్తులు ఉన్నా మనకు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం. ధనవంతులైనా పేదవారైనా గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేస్తూ ఉంటారు. పేద ధనిక అని తేడా లేకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది. ఎంత డబ్బు బంగారము ఉన్నా గ్యాస్ స్టవ్ని వెలిగించి అన్నాన్ని వండుకుని తింటామే తప్ప బంగారాన్ని తినలేము. అందుకే గ్యాస్ స్టవ్ అనేది అందరి దగ్గర ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతుంది. పేదవారైనా ధనవంతుడైనా ఎవరైనా సరే గ్యాస్ స్టవ్ని సమానంగానే పూజిస్తూ ఉంటారు. గ్యాస్ స్టవ్ని ప్రత్యేకమైన రోజులలో శుభ్రం చేస్తారు. కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్లే వారికి అదృష్టం అనేది త్వరగా కలగదు. వారికి ఎప్పుడూ గొడవలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు, ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వాటి వల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు. కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను మాత్రం ఉతకటం మర్చిపోతారు. ఇది అస్సలు పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు. మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన యొక్క సంపద పూర్తిగా మసిగుడ్డలో ఉంటుంది. అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది.
మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అనే సందేహం మీకు కలగవచ్చు. మసిగుడ్డ అంటే శుభ్రం చేసేటటువంటి వస్త్రం. చీపిరి అన్న, మసిగుడ్డ అన్న, శుభ్రపరిచే వస్తువులన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడైతే అతి శుభ్రత, పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. శుభ్రమైన సువాసన భరితమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అలా శుభ్రపరిచి అందంగా అలంకరణీయంగా చేయాలి అంటే ఖచ్చితంగా మనకు శుభ్రం చేసే వస్తువులు కావాలి. అందుకే లక్ష్మీదేవికి శుభ్రం చేసే వస్తువులంటే చాలా ఇష్టం. చీపురిని ఏ విధంగా అయితే కాలితో తన్నినప్పుడు, అంటే అనుకోకుండా చీపురికి కాలు తగిలితే మనం ఎలా అయితే దండం పెట్టుకుంటామో, మసిగుడ్డ కూడా కాలి కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి. అప్పుడు ఏ దోషాలు ఉండవు. మసిగుడ్డను తప్పనిసరిగా ఎప్పటికీ అప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే ఆర్థిక కష్టాలు ఉండవు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. మసిగుడ్డను ఉతకని ఇంట్లో, మసిగుడ్డ మురికిగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సమస్యలు, గొడవలు, ఆర్థిక కష్టాలు వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనుకాల ఉండే గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. వంటగది దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమనిష్టలు పాటించాలి. ఇక ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో చూద్దాం. రాత్రి 12 గంటలలోపే గ్యాస్ స్టవ్ కింద ఇది ఎందుకు పెట్టాలి అంటే, మంగళవారం అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా రాత్రి సమయంలో భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు వంటగదిలో అన్నాన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదు. కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టి గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేయాలి. మరికొద్దిగా అన్నాన్ని ఎందుకు పక్కన ఉంచాలి అంటే, రాత్రి సమయాల్లో పితృదేవతలు ఇంట్లోకి వస్తారు. ఆ సమయంలో ఇంట్లో వంటగదిలో అన్నం, కూరలు లేకపోతే వారు ఆగ్రహంతో, కోపంతో వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల పితృదోషాలు అంటుకుంటాయి. కాబట్టి అలా మనకు పితృదోషాలు లేకుండా ఉండాలన్నా, తగిలిన దోషాలు తొలగిపోవాలి అన్న ఈ విధంగా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఇలా చేయాలి. కొద్దిగా అన్నాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టి మూత పెట్టాలి. అంటే అన్నము, కూర రెండూ కూడా పక్కన పెట్టాలి. తర్వాత వంటగదిని శుభ్రం చేసి ధూపం వేయాలి. ఇలా ధూపం వేయటం వల్ల సుగంధ పరిమళమైనటువంటి సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. అలాగే గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి పాల మరకలు, కూర మరకలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనం ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయాలి. అంటే అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయాలి. మనం ఎప్పుడైనా ఏదైనా మంచి కోరి చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది. కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ముందుగా ఒక ప్లేట్ను తీసుకోవాలి. ఒక ఇత్తడి ప్లేట్ కానీ, లేదా స్టీలు లేదా రాగి, ఈ మూడిట్లో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. అలా ఒక ప్లేట్ను తీసుకుని అందులో మనం నిండుగా బియ్యాన్ని పోయాలి. ఇలా బియ్యాన్ని వేయటం వల్ల వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇలా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది అంటే ఇంట్లో సిరుల వర్షం కురిసినట్లే అర్థం. అయితే ఈ విధంగా మనం ఒక ప్లేట్లో బియ్యాన్ని పోసి తర్వాత ఆ బియ్యం పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి. దానిపైన ఒక తమలపాకును పెట్టి తమలపాకు పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఆ గౌరీమాత దగ్గర ఒక ఒక్క పోక ఉంటుంది కదా, ఎర్రగా ఉంటుంది, దానిని పెట్టాలి. ఆ తమలపాకు మీదే మళ్ళీ ఒక చిల్లర కాయిన్ను పెట్టండి. తర్వాత పసుపు, కుంకుమ కొద్దిగా చల్లి జువ్వాది పౌడర్ను కూడా కొంచెం చల్లండి. ఈ జువ్వాది పౌడర్ లేకపోతే పచ్చకర్పూరమైనా పర్వాలేదు. పచ్చకర్పూరం కూడా లేకపోతే కొద్దిగా అత్తరు, 2 చుక్కల అత్తరైనా సరే అక్కడ వేయవచ్చు. ఎందుకంటే మంచి సువాసన కోసం అంతే. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మంచి సువాసన కోసం కొద్దిగా జువ్వాది పౌడర్ని వేయాలి. అలా జువ్వాది పౌడర్ని వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది. ఇక ఈ విధంగా అవన్నీ వేసేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకోండి. సమస్యలను చెప్పుకున్న వెంటనే వచ్చి నిద్రించండి. మళ్ళీ మీరు వంటగదిలోనికి వెళ్ళకూడదు. ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి వంటగదిలోనికి వెళ్ళకూడదు.
ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మాత్రమే ఈ పరిహారం చేయండి. అంతే తప్ప చేశాక మళ్ళీ వంటగదిలోనికి వెళ్ళి రావటం వంటివి చేస్తే మనం ఏదైతే ఫలితం కోసం చూస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా రహస్యంగా అలానే మళ్ళీ వంటగదిలోనికి వెళ్లకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేసేసి అలా పెట్టేసి మీ సమస్యను చెప్పుకుని వచ్చి నిద్రపోండి. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేట్ను బయటకు తీయాలి. మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు, స్నానం చేసే తీయాలి అనే రూల్ ఏమీ లేదు. కాబట్టి స్నానం చేయకపోయినా పర్వాలేదు, దానిని వెంటనే బయటకు తీసి అందులో ఉండే కాయిన్ను మాత్రం పక్కకు పెట్టేసి ఆ బియ్యంతో పాటు మిగతా పదార్థాలన్నీ కూడా కలిపి ఒక కవర్లో వేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. అలానే ఆ కాయిన్ని శుభ్రంగా కడిగి బుధవారం రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకొని ఆ కాయిన్ని ఏదైనా ఆలయంలోనికి వెళ్ళి వీటితో పాటు ఇంకో 2-3 రూపాయలు కూడా కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. దాన ధర్మాలకు కూడా ఎంతో శక్తి ఉంటుంది. ఎన్నో గ్రహ దోషాలను తొలగించుకోవడానికి దాన ధర్మాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి ఈ దాన ధర్మాన్ని ఇలా గ్యాస్ స్టవ్ కింద అమావాస్య రోజు పెట్టి అమావాస్య మరుసటి రోజు ఆ కాయిన్ని దానం చేయటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. డబ్బు అంతకంతకు పెరుగుతుంది. సమస్త పాపాలు పోయి మన దరిద్రమంతా పోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. రాత్రికి రాత్రే దశ అనేది తిరిగిపోతుంది. ఇలా మనం చాలానే విని ఉంటాం కదా, రాత్రికి రాత్రి వారి దశ తిరిగిపోతుందని. ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో ఆ మరుక్షణమే మనం మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. మనం ఏదైనా టైం పాస్కు చేసినా కూడా అందులో అద్భుత విజయాలు కలుగుతూ ఉంటాయి. ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి. మనపై ఉన్న 10 మంది ఏడుపు, నరదృష్టి, నరుల ఘోష అనేది తొలగిపోవాలి. వాటిని తొలగించుకోవడానికే ఈరోజు పరిహారం చేయాలి. అమావాస్య రోజు చేసే పరిహారాలకు ఎక్కువ ఫలితం వస్తుంది. అమావాస్య రోజు చేసే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుంది. కనుక మీకు ధనపరమైన సమస్యలు ఉన్నాయి, అవి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ విధంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం విద్యానగరం అనే అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి, అన్నపూర్ణ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలంటే ఎనలేని భక్తి. వారి ఏకైక కుమారుడి పేరు కాశీనాథ్. అతను చిన్నతనం నుంచే అద్భుతమైన మేధావి. 10 ఏళ్ల వయసుకే వేదాలను కంఠస్థం చేశాడు. 12 ఏళ్లకే తర్కశాస్త్రంలో పట్టు సాధించాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కానీ జ్ఞానంతో పాటు అతనిలో గర్వం కూడా పెరిగింది. తనకు ఉన్న జ్ఞానం ముందు తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించసాగాయి. పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఒక శాస్త్రీయ కారణం వెతకటం, అది దొరకనప్పుడు వాటిని ఎగతాళి చేయటం అతనికి అలవాటయింది. తల్లిదండ్రులు అతని ప్రవర్తనకు ఎంతగానో చింతించేవారు. నాయనా, జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి కానీ గర్వాన్ని కాదు. మన పూర్వీకులు మూర్ఖులు కారు. వారి ప్రతి ఆచారం వెనుక లోతైన అర్థం ఉంది అని వారు ఎంత చెప్పినా కాశీనాథు చెవికెక్కించుకునేవాడు కాదు. ఒకనాడు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని జ్యోతిష్య పండితులు ప్రకటించారు. ఆ వార్త వినగానే విద్యానగరంలోని ప్రజలందరూ గ్రహణ నియమాలను పాటించడానికి సిద్ధమయ్యారు. ఇళ్లన్నీ శుభ్రం చేసుకొని వండిన పదార్థాలపై, నీళ్ల కుండలపై దర్భగడ్డిని ఉంచారు. గ్రహణానికి 3 గంటల ముందే భోజనాలు ముగించి ఉపవాసానికి సిద్ధమయ్యారు. గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ, మంత్రజపం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. అన్నపూర్ణ గారు కాశీనాథ్ వద్దకు వచ్చి, నాయనా కాశీ, గ్రహణం సమీపిస్తోంది, స్నానం చేసి జపానికి కూర్చో. ఈ సమయంలో ఏమీ తినకూడదు, బయట తిరగకూడదు. గ్రహణ సమయంలో వాతావరణంలో అశుభ శక్తులు ఎక్కువగా ఉంటాయి, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రేమగా చెప్పింది. దానికి కాశీనాథ్ అట్టహాసంగా నవ్వి, అమ్మా, నువ్వు కూడానా? ఈ 20వ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద పడటం అంతే. అది ఒక ఖగోళ అద్భుతం. దానికి మనం తినే తిండికి, జపాలకు సంబంధం ఏమిటి? ఆకాశంలో జరిగే దానికి మనం ఇంట్లో ఎందుకు దాక్కోవాలి? ఇదంతా అజ్ఞానం అని తేలికగా కొట్టిపారేశాడు. విశ్వనాథ శాస్త్రి కలగజేసుకుని,
ఒరేయ్ మూర్ఖుడా, నీకు తెలిసింది అక్షర జ్ఞానం మాత్రమే, ఆత్మజ్ఞానం కాదు. గ్రహణం కేవలం నీడ కాదు, అది విశ్వశక్తుల సమతుల్యత దెబ్బతినే కాలం. సూర్యచంద్రులు రాహుకేతువులచే పీడించబడే సమయం. ఆ సమయంలో వెలువడే కిరణాలు మన శరీరంపై, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన ఋషులు ఈ నియమాలను పెట్టారు. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరం తేలిక పడుతుంది. మంత్రజపం మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దర్భగట్టికి ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే శక్తి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని గంభీరంగా వివరించాడు. కాశీనాథ్ వినలేదు. నాన్న, ఈ పాతకాలపు కథలు కట్టిపెట్టండి. నేను చదువుకున్నవాడిని. నా కళ్ళతో చూడనిది, నా తర్కానికి అందనిది నేను నమ్మను. ఈరోజు మీరందరూ ఆచరించే ఈ పిచ్చి నియమాలన్నీ అర్ధరహితమని నేను నిరూపిస్తాను. నేను గ్రహణ సమయంలోనే భోజనం చేస్తాను. 6 బయట నిలబడి గ్రహణాన్ని చూస్తాను. నాకేమవుతుందో చూద్దాం అని సవాలు విసిరాడు. తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. కొడుకు మూర్ఖత్వానికి వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు నాయన, దైవంతో ప్రకృతితో పంతానికి పోవద్దు. వికాసాలే విపరీత బుద్ధి అంటారు. మా మాట విను అని అన్నపూర్ణ బ్రతిమిలాడింది. కానీ కాశీనాథ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. చీకటి పడింది. నెమ్మదిగా చంద్రుని అంచున నల్లని నీడ కదలటం ప్రారంభమయ్యింది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. ప్రతి ఇంట్లో నుండి ఓంకారనాదం, మంత్రపఠనం మాత్రమే వినిపిస్తోంది. కాశీనాథ్ మాత్రం ఖారంగా ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ నవ్వుకున్నాడు. చంద్రుడు నెమ్మదిగా రాహువు కబంధ హస్తాల్లోనికి జారుకుంటున్నాడు. స్వచ్ఛమైన వెన్నెల స్థానంలో ఒక వింతైన ఎరటి కాంతి ప్రపంచాన్ని ఆవరించింది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఇంట్లోకి వెళ్ళి అరిచాడు కాశీనాథ్. గ్రహణ సమయంలో వంటగదిలోనికి వెళ్ళకూడదు, అన్నం ముట్టకూడదు అని తల్లి ఏడుస్తూ చెప్పింది. కోపంతో కాశీనాథ్ స్వయంగా వంటగదిలోనికి వెళ్ళి మధ్యాహ్నం వండిన అన్నాన్ని తీసుకొని 6 బయటకు వచ్చి గ్రహణం పట్టిన చంద్రుడి కింద కూర్చుని తినటం ప్రారంభించాడు. చూశారా ఏమైంది? ఏ భూతము రాలేదు, ఏ అశుభము జరగలేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి వెటకారంగా అన్నాడు. అప్పుడే విధివశాత్తున అతనికి ఒక కీడు జరిగింది. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో అతని గుండెల్లో ఒక సూది గుచ్చినట్లు భరించలేని నొప్పి మొదలయ్యింది. చేతిలోని కంచం జారి కింద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. శ్వాస ఆడలేదు. అమ్మా అని అరవాలని ప్రయత్నించాడు. కానీ గొంతు పెగలలేదు. అతను నేల మీద కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. సాంప్రదాయాన్ని ఎగతాళి చేసిన అతని అహంకారం గ్రహణ సమయంలో తిన్న ఆ ఒక్క ముద్దతో అంతమయ్యింది. క్షణాల్లో కాశీనాథ్ జీవాత్మ తన శరీరం నుండి వేరయ్యింది. తన నిర్జీవమైన దేహం పక్కన నిలబడి గుండెల విసిలా రోధిస్తున్న తల్లిదండ్రులను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి, నేను చనిపోయానా? ఎలా? ఎందుకు అని అతను అయోమయంలో ఉండగానే భయంకరమైన ఆకారాలు ఉన్న 2 యమభటులు ప్రత్యక్షమై అతని సూక్ష్మ శరీరాన్ని పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. చీకటిమయమైన భయంకరమైన లోకాల గుండా అతని ప్రయాణం సాగింది. చివరికి అతన్ని యమధర్మరాజు సభలో ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాల చిట్టాను విప్పాడు. ఈ జీవి పేరు కాశీనాథ్. బ్రాహ్మణుడిగా జన్మించి వేదాలను అభ్యసించిన పుణ్యం ఉంది. కానీ ఆ జ్ఞానం ఇచ్చిన గర్వంతో తల్లిదండ్రులను ధిక్కరించాడు. పవిత్రమైన గ్రహణ కాలాన్ని అపహాస్యం చేసి నియమాలను ఉల్లంఘించి అకాల మరణం పొందాడు. ఇతని పాపపుణ్యాలు సమానంగా ఉన్నందున తీర్పు కోసం కైలాసానికి పరమేశ్వరుని వద్దకు పంపాలి అని చదివి వినిపించాడు. యమభటులు అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ దివ్య ధామం చూసి కాశీనాథ్ కళ్ళు మూసుకుపోయాయి. మధ్యలో మణిమయ సింహాసనంపై త్రినేత్రుడు చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవితో కొలువై ఉన్నాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూడగానే కాశీనాథ్ అణువణువున ఉన్న గర్వం కరిగి నీరైపోయింది. భయం, పశ్చాత్తాపం అతన్ని ఆవహించాయి. సాష్టాంగపడి ఆ దేవదేవుని పాదాలపై పడ్డాడు. శివుడు తన 3వ కన్నును కొద్దిగా తెరిచాడు. ఆ క్షణంలో కాశీనాథ్కు సృష్టి, స్థితి, లయల యొక్క అనంతమైన విశ్వరూపం కనిపించింది. గ్రహాలు, నక్షత్రాలు
పాలపుంతలు అన్నీ ఆ పరమేశ్వరుని లీలా విలాసంలో భాగమని అతనికి అర్థమైంది. తాను శాస్త్రం అని వెర్రవీగిన జ్ఞానం ఆ బ్రహ్మాండం ముందు ఒక పసిపాప అక్షరాభ్యాసం లాంటిదని గ్రహించాడు. అప్పుడు శివుని గొంతు మేఘ గర్జనలా వినిపించింది. ఓరి మూర్ఖ బ్రాహ్మణుడా, నీ తలను శాస్త్రాలతో నింపావు, కానీ హృదయాన్ని వివేకంతో నింపలేదు. గ్రంథాలలోని అక్షరాలను రాశావు, కానీ వాటి ఆత్మను గ్రహించలేకపోయావు. చంద్రగ్రహణం కేవలం భూమి నీడ అని భావించావు, కానీ అది దేవతలకు రాక్షసులకు మధ్య నిరంతరం జరిగే విశ్వ సంగ్రామంలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో ప్రకృతి బలహీనపడుతుంది, దుష్ట శక్తులు విజృంభిస్తాయి. మామూలు సమయాల్లో నిన్ను కాపాడే దైవశక్తులు ఆ సమయంలో తమ శక్తిని ఉపసంహరించుకుంటాయి. అందుకే ఋషులు జపతప ఉపవాసాది నియమాలను విధించారు. అవి నిన్ను ఆ దుష్టశక్తుల నుండి కాపాడే ఆధ్యాత్మిక కవచాలు. నువ్వు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించి నీ శరీరంలోనికి కేవలం అన్నాన్ని కాదు, ఘనీభవించిన ప్రతికూల శక్తిని ఆహ్వానించావు. నీ అహంకారమే ఆ శక్తికి వాహకంగా మారి నీ ప్రాణాలను హరించింది. నియమాన్ని ఉల్లంఘించటం కన్నా దాన్ని అపహాస్యం చేసి నిన్ను కన్నవారికి దుఃఖం మిగల్చటం నీవు చేసిన మహాపాపం అని శివుడు అన్నాడు. శివుని మాటలు ఈటెల్లా గుచ్చుకోగా కాశీనాథ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రభూ, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నాకు మరో అవకాశం ప్రసాదించు అని పాదాలపై పడి వేడుకున్నాడు. అప్పుడు కరుణామయి అయిన పార్వతీమాత శివుని వైపు చూసి, స్వామి పసివాడు, తెలియక తప్పు చేశాడు, కరుణించండి అని కోరింది. శివుడు, దేవి, కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు, కానీ ఇతని తల్లిదండ్రుల పుణ్యఫలం, ఇతను గతంలో చేసిన వేద అధ్యయనం కారణంగా ఇతనికి మరో జన్మను ప్రసాదిస్తున్నాను. కానీ ఈసారి అతను ధనవంతుల ఇంట్లో జ్ఞాన గర్వంతో పుట్టడు. ఒక నిరుపేద నిష్ఠాగరిష్ఠుడైన పూజారి ఇంట్లో జన్మిస్తాడు. జీవితంలో కష్టాలను అనుభవించి వినయాన్ని నేర్చుకుంటాడు. ఈ జన్మలో చేసిన తప్పు వాసనగా అతని ఆత్మలో నిక్షిప్తమై మరు జన్మలో గ్రహణ కాలమంటే చెప్పలేని భక్తి, భయం అతనిలో ఉంటాయి. తన జీవిత కాలమంతా సనాతన ధర్మ నియమాలలోని వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యాలను ప్రజలకు విడమరిచి చెప్పి వారిని ధర్మ మార్గంలో నడిపించడమే అతని జీవిత లక్ష్యమవుతుంది అని అనుగ్రహించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని శతాబ్దాల తర్వాత గంగానది తీరంలోని ఒక చిన్న కుగ్రామంలో సోమయాజులు అనే పెద్ద పూజారికి ఈ బ్రాహ్మణుడు కుమారుడిగా జన్మించాడు. అతనికి జ్ఞానదేవుడు అని పేరు పెట్టారు. జ్ఞానదేవుడు చిన్నప్పటి నుండి అసాధారణమైన భక్తి శ్రద్ధలతో పెరిగాడు. ముఖ్యంగా గ్రహణం వస్తుందంటే చాలు అతనిలో తెలియని ఒక ఆందోళన, అప్రమత్తత కనిపించేవి. ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఊరి వారంతా భయపడుతూ ఉంటే 10 ఏళ్ల జ్ఞానదేవుడు అందరికీ ధైర్యం చెప్పాడు. భయపడకండి, ఇది భగవంతుడు మన కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చిన సువర్ణ అవకాశం. మనమందరము ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి గ్రహణమంతా భగవన్నామ స్మరణ చేద్దాం. మన జపం యొక్క శక్తి మనల్ని, మన గ్రామాన్ని కాపాడుతుంది అని ఒక అనుభవజ్ఞుడైన ఋషిలా చెప్పాడు. అతని మాటల్లోని భక్తికి, నిజాయితీకి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లుగానే నియమాలను పాటించారు. జ్ఞానదేవుడు పెరిగి పెద్దవాడే గొప్ప పండితుడిగా, మహర్షిగా కీర్తి పొందాడు. అతను తన పూర్వజన్మ అయినటువంటి కాశీనాథుణ్ణి ఎన్నడూ గుర్తు చేసుకోలేదు. కానీ పరమేశ్వరుని సన్నిధిలో నేర్చుకున్న పాఠం అతని ఆత్మలో చెరగని ముద్ర వేసింది. అతను దేశమంతటా పర్యటించి ప్రజలకు కేవలం శాస్త్రాలను బోధించటమే కాకుండా వాటి వెనుక ఉన్న విశ్వ సత్యాలను, ఆచారాలలోని అంతరార్థాలను వినయంతో వివరించాడు. అహంకారంతో జ్ఞానాన్ని ప్రదర్శించిన కాశీనాథ్ మరుజన్మలో వినయంతో అదే జ్ఞానాన్ని పంచి తన జన్మను సార్థకం చేసుకున్నాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.